ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. ఇవాళ ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం కావడంతో ఈ ఊరి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు 500 మంది బోనాలు సమర్పించడానికి ఊరంతా కూడా వాళ్ళ జాతరగా వెళ్తూ అక్కడ అమ్మవారి యొక్క మహిమతో అంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపడుచు పెళ్లి కాని వారు పెళ్ళైన వారు అందరూ కూడా ఆ బోనాలు సమర్పిస్తున్నారు. వాళ్ళు చాలా ఆనందపడుతూ మా అమ్మవారు కోరిన కోరికలు తీర్చడంలో ఎవరో కూడా సాటి రారు, ప్రతి కోరిక నెరవేరుతుంది. దానికి నిదర్శనమే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ఖ్యాతి పెరుగుతూ వస్తుంది, భక్తులు పెరుగుతూ వస్తున్నారు. బోనాలు సమర్పించడం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇంకా ఎక్కువ మంది పెరిగారు. అంటే వాళ్ళ నమ్మకం నిజమైంది. మా ఊరు గ్రామ దేవత చల్లని తల్లి, మా ఊరు సౌఖ్యంగా ఉండడానికి, అదే విధంగా పాడి పంటలు పండడానికి ప్రతి విషయంలోనూ కూడా మా ఊరు గ్రామ దేవత మహత్యం చాలా గొప్పదని చెప్పి ఈ ఊరు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ ఊరు గ్రామ దేవత అయినటువంటి ఇక పాదాంబిక అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాము. గుడి దగ్గర చూస్తే మీరు అమ్మవారి విగ్రహం కనుక చూస్తే చాలా తేజస్సుతో అద్భుతంగా అమ్మవారు మీరు ఇక్కడ చూస్తే కనుక అద్భుతంగా ఉన్నారు. ఈ గ్రామ మొత్తం కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడి ఆలయాన్ని అద్భుతంగా ఇది చేశారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఈ భక్తులైతే ఉన్నారో మనం అడిగి తెలుసుకుందాం. ఈ ఊరి గ్రామ దేవత యొక్క విశిష్టత, దాని గొప్పతనం ఏంటనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఏంటి ఈ ఊరి గ్రామ దేవత విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి? ఇది మా ఊరి గొల్లపురోలు కాకినాడ జిల్లా గొల్లపురోలు మండలం అండి. మాది గొల్లపురోలు. ఇక్కడ ఈ ఊర్లో పాదాంబిక అమ్మవారు అంటే ముందు పాదాలమ్మ తల్లి అనేవారు. ఆ అమ్మవారికి గుడి కట్టించి పాదాంబిక అమ్మవారిగా మేము కొలుచుకుంటున్నాం. ఆ అమ్మవారు మా గొల్లపురోలు గ్రామం ఆడపడుచండి. ఆవిడికి బోనం అంటే భోజనం అండి. భోజనం పెట్టి ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగ చేస్తాం. భోజనం పెట్టి బోనం అంటే భోజనం అండి. భోజనం పెట్టి అలా మా గొల్లపురం గ్రామము, తదుపరి రాష్ట్రము, తదుపరి దేశం సుఖంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలా, ఐశ్వర్యంతో ఉండాలా, పాడి పంటలతో వర్తిల్లాలా, సిరి సంపదలతో ఉండాలి. మేము మా గొల్లపురం ఆడపడుచు అమ్మవారికి బోనాల పండుగ సమర్పించుకుంటున్నామండి. అది అమ్మవారు కోరికలు నెరవేరుతుందని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. మా అమ్మవారు అంటేనండి మా తల్లి కంటే ఎక్కువ. అమ్మ నాకు ఇది కావాలి మేము అడిగితే చాలు మాకు కోరికలు తీరుస్తుందండి మా అమ్మవారు అండి, మా గొల్లపురం అమ్మవారు. ఇక్కడ గొల్లపురంలో చూస్తే కనుక పాదాంబిక అమ్మవారికి పెద్దవాళ్ళతో పాటు కుర్రవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ యువత మెయిన్ పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వీళ్ళు కూడా బయలుదేరి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, ఏంటి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి మీకు అంటే మీకు బాగా నమ్మకం కోరికలు నెరవేరుతుందండి. ఏంటి మీ అమ్మవారి చరిత్ర తెలుసా మీకు? మరి మీ అమ్మవారు మీ ఊరు గ్రామ దేవత అయితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. చెప్పమ్మా, నువ్వు చెప్పు. పాదాంబిక అమ్మవారి గొల్లపురంలో గ్రామస్తులు వారు గ్రామ ఆడపడుచైనటువంటి పాదాంబిక అమ్మవారికి సమర్పించుకుంటున్న బోనాలు అయితే ఇక్కడ మీరు గమనిస్తే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 500 మంది బోనాలు సమర్పించడానికి ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో పెళ్లి కాని వారు పెళ్ళైన వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడి తెలుసుకున్నాం. చెప్పండి, ఏంటి దీని విశిష్టత ఏంటి? పాదాంబవారికి 3 సంవత్సరాల బట్టి గుడి కట్టిన కాంచి కూడా యథావిధంగా కూడా ఈ ఆషాఢ మాసంలోని ఈ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. పిల్లలు లేనాడు కూడా ఆ అమ్మ సంతానం ఇస్తుంది కాబట్టి అందరూ కూడా పిల్లల కోసం కూడా వివాహాల కోసం కూడా పాడి పంటలు కూడా అందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా ఇవాళ అమ్మవారు గొల్లపురంలో గ్రామ దేవతని 3 సంవత్సరాల బట్టి నుంచి కట్టించుకున్న పాదాంబికాదేవి ఇవాళ ఎంతో వైభవంగా చాలా గొప్పగా చేసుకొస్తుంది. అంటే కోరికలు నెరవేరుతాయని చెప్పి అంటున్నారు. అమ్మవారు నెరవేరింది కాబట్టి వెనకాల బొత్తులు అందరినీ కూడా అడగండి. ఎత్తుకున్న వాళ్ళు అందరినీ కూడా అడిగితే ప్రతి బోనం కూడా ఇవాళకి నేను 30 సంవత్సరాల బట్టి నుంచి అమ్మవారి సేవలో చేస్తూ ఉన్నాను. నేను ఎన్నో దిక్కుల్ని అమ్మవారికి దసరాలో కూడా బోనాలు కూడా ఎత్తాను. ఈ 3 సంవత్సరాల బట్టి నుంచి కూడా పాదాంబవారికి ఈ బోనం కూడా సమర్పిస్తున్నా. ఆ వైభవంతో ఈ భక్తులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా గ్రామానికి మండలం నుంచి కూడా అందరూ ఎక్కడ ఈ జిల్లా నుంచి కూడా ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి నిదర్శనం ఉంది కాబట్టి వస్తున్నారు ముందుకి. ఇక్కడ చూసారు కదా, ఆది భవానీ గారు అయితే 30 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి సేవలో ఉన్నాను,
కోరికలు నెరవేర్చడంలో మా అమ్మవారు తర్వాతే ఎవరైనా బోనాలు సమర్పిస్తున్న ప్రతి ఒక్క మీరు ఆడపడుచుని అడిగితే వాళ్ళే చెబుతారు కోరికలు. ఇటు సంతానం లేని వారికి సంతానం, అదే విధంగా పాడి పంటలు, అదే విధంగా గ్రామ అభివృద్ధి కూడా మాది చాలా అద్భుతంగా ఉంటుంది. పెట్టిన 3 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరం అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు పెరుగుతూ వస్తుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మా గ్రామస్తుల సహకారంతో అని చెప్పి ఇక్కడ ఆదిభవాని గారు తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ. మా గ్రామంలో కూడా ఎవరికి కూడా ఎటువంటి దాని లేకుండా ఎన్నో మహమ్మారులు కూడా కరోనాలు కూడా వచ్చిన కూడా ఆ అమ్మ అలా నిలబడ్డది కాబట్టి అందరికి ఎంత వైభవంగా చేసుకొచ్చింది ఇవాళ పాదాంబిక. అందు గురించి భక్తులు ఎవరికి కూడా అధికారం ముందు నాటుకుంటా చూపించింది పాదాంబిక.